రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? మాకేం మంచిగా లేదు. మా సైడ్ కూడా ఏం మంచిగా లేదు అసలు. ఎందుకమ్మా మంచిగా మీ ఆడోళ్ళందరికీ ఉత్తగానే బస్సు పెట్టే ఫ్రీగా? బస్సులు అంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు బస్సులు ఎట్లా ఎక్కిపోతారు? బస్సు ఒకటే ఫ్రీగా ఏం జనాలు అయితే కొట్టుకునే వస్తున్నారు. సీట్లు ఇబ్బంది అవుతుంది, సీట్లు దొరకక. అంటే ఏం చేస్తలేడు అంటారు? ఏం మంచిగా చేస్తలేడు? ఏం రేషన్ కార్డులు అయితే ఇంతవరకు ఎవరికి రేషన్ కార్డులే వచ్చలేవు. రేషన్ కార్డులు చేస్తానే పింఛన్ ఇచ్చే వాళ్ళకి అప్పుడు ఆయన ఇచ్చిన పింఛన్ ఇప్పుడు ఎక్కువ ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి ముసలాళ్ళకు కూడా ఆశ పెట్టిండ్రు. ఇప్పుడు అది కూడా లేదు. రైతు బంధుది అది అప్పటిదే ఉంది. ఇప్పుడు ఎక్కువ పెంచుతా అని చెప్పిండు, అది కూడా లేదు. ఏది లేదు, ఆయనదే చేస్తుండ కానీ ఏది లేదు. అన్ని చెప్పిండు, అన్ని మాటలే. ఇంతకుముందు కేసీఆర్ పాలన మంచిగా ఉందా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్దే బాగుంది. మళ్ళీ కూడా కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ అమ్మా? మేమా? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే శ్రీహరి, వాకిటి శ్రీహరి. మంచిగా చేస్తుండ? పర్వాలేదా? పర్వాలేదు, మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు మాకైతే మా ఊళ్ళల్లో వరకు మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా చేస్తున్నాము. ఆయన అందుకే ఆయననే ఉండాలి మాకు ఎమ్మెల్యేగా. ఇక్కడ పైన అతని కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. ఓకే, వాకిటి శ్రీహరి గారికి ముదిరాజు సామాజిక వర్గం కదా ఆయన. ఆ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి రావాలని చెప్పేసి బాగా వెనక నుంచి ఒక ఫైట్ నడుస్తుంది. మీరు అనుకుంటున్నారా మంత్రి పదవి రావాలని? అనుకుంటున్నాం, ఎందుకంటే రావాలని అనుకుంటున్నాం. మేము ముదిరాజు వాళ్ళమే, మా కులంలో ఒకరు ఉంటే బాగుంటుందని మాకు అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, ఒకవేళ రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మంచిగా ఉందని చెప్తారా, మంచిగా లేదా మార్చుకోమని చెప్తారా? లేదు, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే అసలు ఎవరు ఓట్లు లేరని నాకు అర్థమైపోయింది. అందుకే అవి ఏమంటారు సర్పంచ్లే ఓట్లు కూడా పెడతలేడు. అదే ఫోన్ వస్తుంది. ఒకవేళ పెడితే సర్పంచ్ ఓట్లు పెడితే మీ ఏరియాలో మీ ఊర్లో బీఆర్ఎస్ వాళ్ళకి వెళ్తారా, కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తారా? బీఆర్ఎస్ పక్కా. పక్కా. ఎందుకమ్మా ఈ 15 సంవత్సరాలనే ఇంత బోరుగా వచ్చింది కాంగ్రెస్? అసలు ఆయన చేసే పనులు అట్లా ఉన్నాయి కదా, చెప్పినట్టు ఒక్క పేరు కూడా నిలబెట్టుకోలేదు ఇంతవరకు. ఆ బస్సులో అదొకటే పెట్టిండు. ఇక ఆయన మాకు తెలిసిన రైతులకు రుణమాఫీ చేసే, ఆడవాళ్ళందరికి ఫ్రీగా బస్సులు ఇచ్చే, సన్న బియ్యం రేషన్ కార్డులలో కూడా సన్న బియ్యం ఇవ్వండి. ఈ నెల వచ్చింది సన్న బియ్యము. ఈ వరకు మొత్తం స్టోర్ బియ్యం ఎట్లా మంచిగా బియ్యం అవి వండుకుంటున్నారు, రోజు తింటున్నారు. మంచిగానో ఏమో మంచిగా కాకున్నది వచ్చినవి వాళ్ళు ఇస్తున్నారు. మొత్తం ఆ బియ్యంలో మొత్తం రబ్బర్ బియ్యం సగం కలిసి ఉన్నవి. ఒక్కో బస్తాలు అట్లున్నాయి, ఒక్కో బస్తాలు ఇట్లున్నాయి. వండుకుంటూ తింటున్నారు. మేము అసలు తినట్లేదు. ఇక నా ఇంట్లో ఫోన్ వస్తలేదమ్మా. ఎందుకు మీరు తింటున్నామా? మాకు రేషన్ కార్డే లేదు, మాకు బియ్యం లేదు. ఎన్నేళ్ళు అవుతుంది? మా పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదు, వస్తుంది అన్నగా వచ్చలేదు వాళ్ళకి లేదు. మొన్న కేసీఆర్ ఇదన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సార్లు అప్లై చేస్తే కూడా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటే ఇంకా అట్లా అవుతుంది, కానీ ఇంతవరకే రాలే. మీకు ఇందిరమ్మ ఇల్లులు కానీ ఇంకా రాజీవ్ యువ వికాసం ఇట్లా ఏమైనా పథకాలు లేవు? అన్ని రాపించినాం, లేవు మాకు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తున్నాడు కదా. అది మాటలు మాత్రమే, ఏది లేదాడా. నవ్వుతుందా? కాదు అంటున్నారు కదా కోటీశ్వర్లను చేస్తారని. మా కష్టం మాకు తప్పలేదు. మేము స్లాబ్ లేనిక పోతాం, కాంక్రీట్ పని చేస్తాం మేము. స్లాబ్ లేనిక పోతాం, ఇంకా అదే మా పని. ఆ రూమ్లు ఇస్తారు, అక్కడ ఇక్కడ చెప్తున్నారు అన్ని రాపియాలని పేపర్లు. ఏడపోతే ఆడ రాపించినాము, ఈడ రాయాల పనులు మానుకొని మరీ తిరిగినాము, కానీ ఏది లేదు. అన్ని మా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది, ఏది లేదన్నా.